శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు హిందువుల్లోనే వాళ్ళే గోవులకు సంబంధించి మీడియేషన్ మళ్ళీ హిందువులే ఉంటారంట. అవును. సో వాళ్ళకి అమ్మిన తర్వాత ఇవి ట్రాన్స్ఫర్ ఎక్కడ అవుతున్నాయి? వీటిని చంపేటప్పుడు మాత్రం అప్పుడు వేరే అన్య మతస్థుల దగ్గరికి వెళ్తున్నాయి. ఈ మధ్యలో ఈ వ్యాపారం జరిగేదంతా కూడా ఇది హిందువులతోనే జరుగుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ హిందువులతో జరుగుతుందా లేదా అనేది కాదు ఇక్కడ. హిందువులు ముస్లిం అనేది కాదు. అధర్మం చేసేవాడు అదొక జాతి. అతను ఎవరైనా అది ఎవరైనా ఒకటే. వాళ్ళు వ్యాపారస్తులు అంతే. ఓకే, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దేంతో వ్యాపారం చేస్తున్నారు? తల్లితోటి చెల్లితోటి కూడా వ్యాపారం చేస్తారు వాళ్ళు. అర్థమైందా? భార్యతోటి కూడా వ్యాపారం చేయవచ్చు. వాళ్ళ వ్యాపారస్తులు. వ్యాపారానికి ఒక వస్తువు అవసరం. అది ఏ వస్తువు అనేది వాళ్ళకి అవసరం లేదు. ధర్మాధర్మాలు లేవు. మరి అప్పుడు దానికి మతం అని ముసుకెందుకు? మతం ఎక్కువ శాతం ఆ మతం వాళ్ళు దాంట్లో పాల్గొనడం వలన మీరు చేయొద్దు నాన్న వాళ్ళకి కనపడుతున్నారు ఎదురుగాను. ఎందుకంటే చివరికి మాంసభక్షణ చేసేవాళ్ళు వాళ్ళే కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు గోమాంసం భక్షణ చేసేటటువంటి వాళ్ళు ఉండబట్టే కదా వ్యాపారం జరుగుతుంది. చాలా మంది అంటుంటారు, నువ్వు కన్జ్యూమర్ లేకపోతే ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుంది? ఓకే. అంచేత కన్జ్యూమర్ది మెయిన్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమంటారు, ప్రొడక్షన్ లేకపోతే కన్జ్యూమ్ ఎందుకు చేస్తామంటారు. ఈ విధంగా ఉంటుంది. నిజానికి ఇక్కడ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి ఈ హైదరాబాద్లో ఎక్కువగా, లేకపోతే 1 లక్షన్నర 2 లక్షలు పెట్టి ఒక నంది స్వరూపాన్ని కసక్కని కోసేస్తే కషాయతనం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కేవలం దాంట్లో మాంసం చూస్తున్నాడు, రక్త మాంసాలు చూస్తున్నాడు. ఎంత పైశాచికత్వం! ఇది మన దేశం. మన దేశం అంటే ఎక్కువ శాతం 80% ఉన్నటువంటి సనాతనీయుల దేశం. అంటే 80% ఉంటాడు, మిగతా 20% ఎవరు? అరబ్బులకు పుట్టిన వాళ్ళు కాదు. ఆ 20% కూడా సనాతనీయులే. కాకపోతే వేరే ధర్మం కాదు అది, వేరే మతాన్ని, వేరే దైవాన్ని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ముత్తాతలు చూసినట్టయితే వాళ్ళందరూ కూడా భారతీయులే. కావస్తే DNA టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా మీలో భారతీయ రక్తమే ఉంటుంది. ఏదో కొద్దిమంది పాకిస్తాన్ రక్తం ఉంటుంది, వాళ్ళు కూడా భారతీయులే. పాకిస్తానీయులు కూడా భారతీయులే. అరబ్ నుంచి వచ్చినటువంటి బ్రీడ్ ఏది ఉంటే వాళ్ళు ముస్లిమ్స్. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కాదు. వాళ్ళ పూర్వీకులందరూ కూడా స్వర్గంలో కనుక ఉన్నట్టయితే వీళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి యొక్క పూర్వీకులందరూ కూడా భారతీయులే, అందరూ సనాతనీయులమే. కాబట్టి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో మొఘల్ సామ్రాజ్యంలో బలవంతంగా మీ స్త్రీలని బలవంతంగా చేరుస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, అప్పుడైనా మీ స్త్రీలు మాలోకి వస్తారు, మీరు మతం మారితే వదిలేస్తాం, ఇలా భయపెట్టి మొత్తం అందరూ మీ పూర్వీకులను అందరినీ కూడా ఇస్లాంలోకి మార్చినటువంటిది. కాబట్టి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చూడండి, సాధ్యమైనంత మటుకి అక్కడున్నటువంటి సిరియాలో ఉన్నటువంటి ఐసిస్ మోకల్లా ఉండరు, ఆఫ్ఘనిస్తాన్లో కరడుగట్టినట్టు ఉండరు. భారతీయ హృదయంతో కలిగినటువంటి ఇస్లాం ఉంటుంది ఇక్కడ. అందుకే వాటికి సాధారణంగా అక్కడ నుంచి రెచ్చగొడుతూనే ఉంటారు ప్రతి క్షణం. దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇది తాత్కాలికమైన జీవితం, ఈ జీవితాన్ని తృణప్రాయం చేస్తే పైన జన్నత్ అనేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి జీవనాన్ని కల్పించారు. కల్పన దేని ద్వారా? వాళ్ళ యొక్క మత గ్రంథం ద్వారా. అందుకు తృణప్రాయంగా జీవితాన్ని ఇక్కడ త్యజించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఏంటి? కాఫిర్ని నాశనం చేస్తే నీ దేవుడు నిన్ను స్వర్గలోకంలో నీకు అన్ని వసతులు కల్పిస్తాడు. కాఫిర్ అంటే విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు. అల్లా కాదని ఎవరైనా సరే, అల్లా ఈ సృష్టిని అంతా సృష్టించాడు, సృష్టించినటువంటి వాడిగా అయి ఉన్నటువంటి వీడు ఇంకొక దేవుని కల్పిస్తున్నాడు కాబట్టి వాడిని ఖతల్ కరు, వాడిని చంపేయి.
అని స్వయంగా ఆ గ్రంథంలోనే రాసుంటే అప్పుడు ఏం చేస్తాడు? మతం పేరుతో మారణ హోమం సృష్టిస్తాడు. అదే ఈరోజు జరుగుతుంది. అంటే ఇదే ఇప్పుడు మదర్సాల్లో బోధించేది చదివించరు వాళ్ళు. ఆ. ఓన్లీ అన్య మతాల వాళ్ళని మనుషులుగా చూడరు వాడు. మన దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాడిని చంపించు. మొన్న ఆ ఘటనలో ఏం చెప్పారు? కల్మా పడో. కల్మా అంటే ఏంటంటే ప్రాథమిక టెస్ట్ అనమాట. అది అల్లా ఇల్లిల్లా రసూల్ అనే ప్రార్థన ఉంటుంది. ఆ చిన్న మొక్క చదివితే ఏంటంటే, నేను అల్లా అనేటువంటి భగవంతుడిని నేను నమ్ముతున్నాను, భగవంతుడిగా తనకంటే వేరైనటువంటి భగవంతుడు లేడు. రెండవది రసూల్, ఎవరైతే మహమ్మద్ ప్రవక్త ఉన్నాడో ఆయన రసూల్గా అంటే దేవదూతగా మేము అంగీకరిస్తున్నాం, ఆయన దేవదూత అని అనడమే కల్మా. ఈ రెండు వాటిని మతాలుగా చెప్తున్నారు. మిగిలిన వాటిని ఈ రెండని కాదు, కానీ ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీకి సంబంధించిన మతాలుగా చెప్తారు. మతాలు అవి. ఓకే, హిందుత్వం అనేది మతం కాదన్నారు. అసలు హిందూ అనే శబ్దం లేదండి. కదా. అయితే ఇప్పుడు వాళ్ళు దాని ప్రకారం ఏదైతే ఉందో అది ఆచరిస్తున్నారు. అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదుగా హిందువులు బాధపడాల్సిన అవసరం లేదు కాదండి. ఇది సామాజికంగా ఉన్నటువంటి చెడు అలవాటు. అది జీవహింస చేయడం అనేటువంటిది అన్ని వర్గాల్లో చేస్తున్నారు, కాదంటలేదు. ఇక్కడ గోవుని ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక యూనిటీ మీద వాళ్ళకి ఏది చెప్తే దాని మీద వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఏది ఉందో అక్కడ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీ దాంట్లో అది లేదు కదా, లేనప్పుడు స్వీకరించాలిగా అని నేను చెప్పేది. ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఈ దేశంలో ఇప్పుడు నా దేవుడు గొప్పవాడు అన్నాం అనుకో, అప్పుడే మొదలవుతుంది. అందరం గొప్పవాళ్ళు అంటే అక్కడ ఏమి ఉండదు. ఈ మతాలు ఏం చేస్తున్నాయండి, మా దేవుడు నిజ దేవుడు, మీ దేవుడు అంటే మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు అది వాళ్ళ తప్పు కాదు కదా. లేదండి, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు ఆరాధించేటువంటి అలవాట్లని, మీ తప్పు, మీరు ఉట్టినే వచ్చిన గెస్ట్. అర్థమైంది? ఇక్కడ మీరు పుట్టినప్పటికీ ఏంటంటే మీ ఆచారం గెస్ట్. ఈ దేశంలో మనం చోటిచ్చాం, ఏది మన ఇంట్లో చోటిచ్చాం. వాళ్ళ ఆచారాన్ని ఆచరించుకోమన్నాం, ఆచరించుకున్నా పర్వాలేదు, వాళ్ళ దేవుడు అని చెప్పుకున్నా పర్వాలేదు. కానీ మీ ఇంట్లోనే తిరగబాటు చేస్తే, తిరుగుబాటు చేసి మీరు చూడండి, భారతీయ సంస్కృతి ఎలా ఉందో చూడండి. భరతమాత అనుకోండి, తల్లి అనుకోండి. ఈ తల్లి తన బిడ్డలని జాగ్రత్తగా చూసుకుంటుంది, తన వనరులన్నీ కూడా బిడ్డలకు పెట్టుకుని చూసుకుంటుంది. ఈలోపు అదే వయసులో ఉన్నటువంటి బిడ్డ ఎక్కడి నుంచో వచ్చాడు ఆకలితో. ఎడారిలో అవన్నీ తినడానికి బియ్యం పండవు. అసలు మిడిల్ ఈస్ట్లో అసలు బియ్యం అనేది ఆలోచనే లేదు. పోనీ యూరోప్లో ఉందా అంటే యూరోప్లో కూడా బియ్యం లేవు. ఎందుకంటే ఇక్కడేమో అంత ఎడారి, అక్కడ అంత ఐసు. వినండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, మన తల్లి వాళ్ళకి కూడా సమానంగా ఫస్ట్ మొట్టమొదటి అడుగుపెట్టిన తల్లి పాదాల దగ్గర కేరళలో అడుగుపెట్టారు. థామస్ అడుగుపెట్టాడు. క్రిస్టియన్ని చర్చి కట్టుకోవడానికి అవకాశం, ఫస్ట్ చర్చికి అవకాశం ఇచ్చాం. నీ దేవుడు ఎలా అయినా పట్టుకో, కానీ నా తల్లి యొక్క స్థానం ఇచ్చింది, స్తన్యాన్ని నుంచి పాలించింది ఉన్నమంది. ఇంకోటి వచ్చాడు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు, నీవు కూడా ఉండన్నది. మొట్టమొదట మసీదు పెట్టుకోమంది. నెమ్మది పాదాల నుంచి స్థనాల వరకు వచ్చి చెయ్యేస్తానంటే తల్లి మీద ఎవరు ఒప్పుకుంటాం? అయినప్పటికీ తల్లి ఏం చేసింది, తన సైన్యాన్ని స్థానంగా వచ్చి పాకిస్తాన్గా పక్కన పెట్టింది. మీరందరూ కలిసి మీకు సౌలభ్యంగా ఉండేటట్టు మీ మతాచారాలని గౌరవించుకుని, మీరు ఈ మతాలన్నిటినీ కూడా మీరు ఫ్రీగా ఉండడానికి మీకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక స్థానాన్ని కల్పిస్తే అది పాకిస్తాన్ అయింది. ఆ పాకిస్తాన్లో ఉండాల్సినటువంటి వీళ్ళందరూ అప్పుడే ఒకరికి మత ప్రాతిపదికన ఒక స్థలం ఇస్తే కొందరు ఎక్కడుండి ఇక్కడ పిల్లలు పెంచేస్తూ ఈ హిందుస్థాన్లో అంటే ఈ యొక్క సింధుస్థాన్లో పుట్టిన ప్రతి ఒక్కడు సింధీగానే బ్రతకాలి, అది సనాతన ధర్మంగానే ఆచరించాలి. అక్కడ ఎలాగైతే పాకిస్తాన్లో మత ప్రాతిపదికనే దేశం ఉన్నది, ఆ మత ప్రాతిపదికనే మనం విడిపోయాం. కాబట్టి వీళ్ళందరినీ మన సహోదరులుగా చూస్తున్నప్పటికీ
వాళ్ళు మాత్రం అలా చూడడం లేదు మనల్ని.